దేవునికి స్తోత్రం. దేవుని యొక్క ఘనమైన నామమునకు మహిమ ఘనత కలుగును గాక. శ్రీ యేసు క్రీస్తు పేరిట మీకు అందరికీ నా యొక్క శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. మరి ఈరోజు వాక్య ధ్యానాంశం మనం ప్రారంభించుకుందాం. 2025వ సంవత్సరం మనము చివరి అంకంలోనికి వచ్చేసి ఉంటున్నాం. ఈరోజు డిసెంబర్ 30. మరి మరొక్క రోజులో మనము 2026వ సంవత్సరంలోనికి అడుగు పెట్టుకుపోవచ్చున్నాము. ఈ యొక్క సంవత్సరం యొక్క ప్రారంభంలో దేవుడు చేసిన వాగ్దాన ప్రకారం ఆయన మనల్ని కాపాడి భద్రపరిచి మనల్ని ఇంతవరకు ఆయన సజీవుల లెక్కలో ఉంచుతున్నాడు. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయం 12వ వచనంలో తెలియజేసిన మాదిరి యెహోవా సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతరం వరకు మన పైన ఆయన యొక్క దృష్టి నిలిపి మనల్ని ఆయన భద్రపరిచి ఆయన మనల్ని కాపాడి ఉంటున్నాడు. మరి ఈ యొక్క 2025వ సంవత్సరంలో మనం చేసిన యొక్క క్రియలు కావచ్చు, మనం చేసిన యొక్క పనులు కావచ్చు, దేవునికి అవి సంతోషకరం ఇచ్చే వాటిగా ఉంటున్నాయా? మరి ఆయనను బాధ పెట్టే మాదిరి ఉంటున్నాయా? దేవుని దృష్టిలో న్యాయంగా ఉంటున్నాయా? అన్యాయంగా ఉంటున్నాయా? మన యొక్క ప్రవర్తన ఎలా ఉంటున్నది? ఆయన యొక్క ఆజ్ఞను మనం పాటించుంటున్నామా? దేవునికి దగ్గరగా మనం బ్రతికి ఉంటున్నామా? లేక దేవునికి విరోధంగా మనము జీవించి ఉంటున్నామా? ఎంతమంది దేవునికి ఇష్టమైన కార్యాలు మనం చేసి ఉంటున్నాం? ఎంతమంది మనము దేవునికి విరోధంగా మనం నడుచుకుని ఉంటున్నాం? ఎంతమంది మనము ఆరాధనకు సక్రమంగా హాజరై ఉంటున్నాం? ఎంతమంది మనము దేవుని యొక్క ఆరాధనను విస్మరించి ఉంటున్నాం? ఎంతమంది దేవునితో మనం సహవాసం చేసి ఉంటున్నాం? ఎంతమంది మనం వాక్యం చదివింటున్నాం? ఎంతమంది మనం దేవుని ఆరాధించిన మనల్ని మనం ప్రశ్నించుకున్నట్టయితే చాలా మంది మనము తప్పిపోయి ఉంటున్నామండి. కానీ ఈ యొక్క 2026వ సంవత్సరంలోనికి మనం అడుగు పెట్టబోచిన మన యొక్క ఈ యొక్క ప్రవర్తనను మనం దిద్దుకోవాలి. ఈ యొక్క మనము దేవునికి విరోధంగా నడుచుకునే స్వభావాన్ని మనం విడిచిపెట్టాలి. ఆయనకి ఇష్టంగా మనం జీవించాలి. ఎందుకనగా ఈ యొక్క 2025వ సంవత్సరం ఈ రోజు కూడా చాలా మంది ఈ రోజును కూడా చూడకుండా కాలగర్భంలో వాళ్ళు కలిసిపోయి ఉంటున్నారు. కానీ దేవుడు మనకిచ్చిన ఆయుష్ను బట్టి, దేవుడు మనకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, దేవుడు మనకిచ్చిన తలాంతులను బట్టి దేవుణ్ణి మనం స్తుతించే వారంగా ఉండాలా. దేవునికి మనం కృతజ్ఞత కలిగి మనం జీవించాలి. అనేక మంది మన చుట్టూ ఎలాగో ఉన్నారు కదా, కానీ దేవుని నమ్ముకున్న దేవుడు మనల్ని తలగా నియమించడే కానీ తొక్కగా నియమించలేదు కదా. కాబట్టి అన్ని రకాలుగా మనకు సహాయం చేసిన ఆ అద్వితీయ దేవుని మనము విడిచిపెట్టి మనము దేవునికి దూరంగా బ్రతుకుచున్నామేమో. మనల్ని మనము స్వపరీక్ష చేసుకుందాం. ఎందుకనగా ఇదిగో ఇది మనకు రక్షణ దినముగా ఉంటున్నది. రాబోయే సంవత్సరం కూడా మనము దీవెనకరంగా మనం జీవించాలంటే దేవునితో మనము అనుసంధానమై దేవునితో మనము సహవాసం చేసినట్టయితేనే మనం పరిపూర్ణమైన శాంతి సమాధానములతో మనం ఈ లోకంలో జీవించడానికి దేవుడు సహాయం చేస్తుంది. ఎందుకనగా నా శాంతిని నేను మీకు అనుగ్రహిస్తున్నాను అంటున్నాడు దేవుడు. కాబట్టి ఆ శాంతి సమాధానములు ఆశీర్వాద ఆరోగ్యములతో మనం జీవించాలంటే దేవుడు మాత్రమే మనకు శరణ్యం. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు చదివినట్టయితే యెషయా గ్రంథము 63వ అధ్యాయము 8 నుంచి 10 వచనాలను చదివినట్టయితే వారు నా జనులనియు అబద్ధములాడనేరని పిల్లలనియు అనుకుని ఆయన వారికి రక్షకుడాయను. వారి యావత్ బాధలో ఆయన బాధ పొందెను. ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. ప్రేమ చేతను తాళిమి చేతను వారిని విమోచించెను. పూర్వదినములన్నిటను ఆయన వారిని ఎత్తికొనొచ్చు మోసికొనొచ్చు వచ్చెను. ఆయనను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపచేయగా ఆయన వారికి విరోధి ఆయను, తానే వారితో యుద్ధం. చూడండి, ఇక్కడ ప్రవక్త అయిన యెషయా గారు మాట్లాడుతున్నాడు. వారు నా జనులనియు, అనగా మనమందరము ఆయన జనులనియు, మనము అబద్ధము ఆడని పిల్లలమనియు అనుకొని
మనకు ఆయన రక్షకుడు ఆయను. అంత మాత్రమే కాకుండా మన యావత్ బాధలో ఆయన కూడా మనతో పాటు పాల్గొనేది. అనగా అపవాది చేత అనేక శోధనలు ఎదుర్కొన్నాం. మనము బాధలో ఉన్నప్పుడు ఆయన కూడా మనతో పాటు బాధపడి ఆ శ్రమలో నుండి, ఆ శోధనలో నుండి మనల్ని విడిపించడానికి మనకు ఆయన సహాయం చేసినాడు. అంత మాత్రమే కాకుండా ఆయన సన్నిధిని ఉన్న దూత మనల్ని రక్షించడం అనేసి వాక్యం మనకు బోధిస్తున్నది. ప్రేమ చేత, తాళిమి చేత మనల్ని ఆయన విమోచించినాడు. పూర్వ దినములన్నిటిలోనూ ఆయన వారిని ఎత్తికొనుచు మోసుకొనుచు వచ్చిన ప్రకారం గడిచిన కాలమంతా, గడిచిన సంవత్సరం అంతా ఆయన మనల్ని మోసుకుంటూ తన రెక్కల చాటున మనల్ని భద్రపరిచి సురక్షితముగా ఇంతవరకు మనల్ని ఆయన తీసుకుని వచ్చి ఉంటున్నాడు. అంత మాత్రమే కాకుండా మనము ఇంత మేలు చేసిన దేవుని పైన మనమే తిరుగుబాటు చేసి మన పైన ఆయన కోపగించుకోవడానికి మనమే కారణమైపోవచ్చున్నాం. కాబట్టి మన దేవుడు రోషము గల దేవుడు, మన దేవుడు సర్వసృష్టికర్తైన దేవుడు, మనల్ని భద్రపరిచిన దేవుడు. మన నుంచి ఆయన ఆరాధనను కోరుకుంటున్నాడు. మనము ఆయనకు విధేయులుగా జీవించడం మాత్రమే ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి మనము గడిచిన సంవత్సరం అంతా ఆ యొక్క పాత రోత జీవితాన్ని మనం విడిచిపెట్టి రాబోయే కాలం అంతా కూడా ఆయనకు మనం విధేయులుగా, ఆయన ఆజ్ఞలను మనం పాటిస్తూ ఆయన దృష్టిలో ఇష్టమైన జీవితం జీవించినట్లయితే ఆయన ఎంతో సంతోషిస్తాడండి. కాబట్టి మన యొక్క బ్రతుకును మనం మార్చుకుందాం. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి మనల్ని ఆయన భద్రపరిచి కాపాడుతున్నాడు. కాబట్టి మనము ఆయనను దుఃఖపరచకూడదు, మన వలన ఆయన ఆత్మ దుఃఖపడకూడదు అనేసి మనం నేర్చుకోవాలి. చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 30వ వచనంలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 30వ వచనంలో, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. పరిశుద్ధాత్మను మనం దుఃఖపరచకూడదు, మన ప్రవర్తన వల్ల ఆయన బాధపడకూడదు, మన యొక్క విపరీతమైన కార్యాల వల్ల ఆయన దుఃఖపడకూడదు అనేసి మనకు వాక్యం నేర్పిస్తుంది. ఇక్కడ పరిశుద్ధాత్మను దుఃఖపరిచే వారికి, పరిశుద్ధాత్మకు విరోధంగా నడుచుకునే వారికి ఈ లోకమందైనా కానీ పరలోకమందైనా కానీ ఎక్కడైనా వారికి పాప క్షమాపణ కలగదనేసి మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయం 31వ వచనంలో మనకు ప్రస్ఫుటంగా అక్కడ వ్రాయబడి ఉంటుంది. కాబట్టి మనము ఎలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని యొక్క పరిశుద్ధాత్మను మనము దుఃఖపరిచే వారుగా ఉండకుండా ఈ సంవత్సరం అందే మనం చేసిన ఈ యొక్క అపరాధ క్రియలన్నిటినీ మనం సరిదిద్దుకోవాలి. రాబోయే నూతన సంవత్సరంలోనికి మనం అడుగు పెట్టేటప్పుడు ఒక మన యొక్క జీవితాన్ని మనం సరిదిద్దుకొని సిద్ధపడి, అందుకు తగిన రీతిగా మనం సిద్ధపడటమే నిజమైన మారు మనసు. కాబట్టి మనము కూడా మనుషులమే. ఎందుకనగా మనం కూడా మన చుట్టూ కూడా అనేక రకమైన పాప కార్యాలు జరుగుతున్నాయి. సెల్ ఫోన్ చూసినా పాప కార్యాలే కనబడుతున్నాయి, టీవీ ఆన్ చేసినా అలాంటివే కనబడుతున్నాయి. చుట్టుపక్కల ఉన్న ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనల్ని సులువుగా చిక్కులు పెట్టే పాప క్రియలే మనకు కనపడుతున్నాయి. కాబట్టి ఈ లోకంలో మనము చాలా జాగ్రత్తగా జీవించాలి. గడిచిన కాలం అంతా కూడా మనము చేసిన తప్పులన్నింటినీ, ఆ యొక్క పాపముల క్రియలన్నింటినీ విడిచిపెట్టేసేయాలి. అతిక్రమమును దాచిపెట్టేవాడు వర్ధిల్లుడు గాని దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుని కనికరం పొందుతాడు అనేసి సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం మనకు ఆ మాట కనపడతాయి. ఆ వాక్య ప్రకారం మనము మన యొక్క తప్పులను మనం సరిదిద్దుకొని రాబోయే నూతన సంవత్సరానికి సిద్ధపడ. ఎందుకనగా నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, ఏ భేదము లేదు, అందరము పాపం చేసి దేవుని అనుగ్రహించు మహిమను మనం పొందలేకపోవచ్చున్నామని వాక్యంలో మనకు దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఆ యొక్క పాత జీవితాన్ని మనం విడిచిపెట్టి రాబోయే సంవత్సరానికి మనము సిద్ధపడాలి. వేటిని మనం దిద్దుకోవాలి అనగా మనం వాక్యంలో చూసినట్టయితే హెచ్కేల్ గ్రంథము 38వ అధ్యాయము 7వ వచనంలో తెలియజేసిన రీతిగా, నీవు సిద్ధముగా ఉండవు, నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహం అంతటిని సిద్ధపరచుము, వారికి నీవు కావలివై ఉండుము. నీవు సిద్ధపడాలనగా మొదటగా మనము సిద్ధపడాలి. మనము సిద్ధపడి
మనతో కూడా ఉన్న వారిని మనం పరచాలి. అది సంఘంలో ఉండేవారు కావచ్చు, ముఖ్యంగా మన కుటుంబంలో ఉండేవారు కూడా. మనము మాత్రమే సిద్ధపడడం కాదు, కానీ మన యొక్క కుటుంబంలోని భార్య, బిడ్డలు, మరి బంధుమిత్రులు, వీరందరినీ కూడా మనము దేవుని వైపు నడిపించడానికి వారిని సిద్ధపరచాలి. వారితో పాటు సంఘమంతటిని కూడా మనం సిద్ధపరచాలి. ఆ బాధ్యత మన పైన ఉంటున్నది. మరియు అంత మాత్రమే కాకుండా సిద్ధపడిన వారిని మరలా తప్పిపోకుండా వారిని మనము కావలి ఉంచి కాపాడాలనేసి వాక్యమును తెలియజేస్తున్నదండి. కాబట్టి సిద్ధపడాలి, మనము సిద్ధపడాలి. రాబోయే నూతన సంవత్సరంలోకి ఒక నూతన జీవితంతో అడుగు పెట్టడానికి మనము ఈ క్షణమే సిద్ధపడాలి. సిద్ధపడాలంటే మనము సరిదిద్దుకోవాలి. మనము సిద్ధపడాలంటే మనము సరిదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదండి. ఎందుకనగా అందరము లోపాలు కలిగిన వారమే. ఏ మాత్రము మనము దేవునికి అంగీకారయోగ్యమైన జీవితం మనం జీవించలేదు. కాబట్టి మనము సరిదిద్దుకొని సిద్ధపడతాం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 10వ వచనంలో కూడా, హెబ్రీ పత్రిక అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 10వ వచనంలో, ఇది దిద్దుబాటు జరుగు కాలము వచ్చే వరకు విధింపబడి అన్నపానములతోనూ నానా విధములైన ప్రక్షాళనలతోనూ సంబంధించిన శరీరాచారము మాత్రమే ఉంటున్నవి. దిద్దుబాటు జరుగు కాలము, ఇదే దిద్దుబాటు జరిగే కాలం. దిద్దుబాటు చేసుకునే కాలం ఇది. ఆ కాలంలో మీరు హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం చదివినట్టయితే, ఆ 9వ అధ్యాయం అంతా కూడా ప్రత్యక్షపు గుడారము, దాని యొక్క వివరములు, ప్రత్యక్ష గుడారం యొక్క కొలతలు, ప్రత్యక్ష గుడారంలోని ఉపకరణములు, మరియు ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, ప్రత్యక్ష గుడారం గురించి వివరాలన్నీ అక్కడ ఉంటాయి. అంత మాత్రమే కాకుండా ప్రత్యక్ష గుడారంకు వచ్చే ప్రజలు కూడా, ఇశ్రాయేలు కూడా తమని తాము సిద్ధపాటు అనగా దిద్దుబాటు చేసుకునే క్రియ అక్కడ వారు చేస్తూ ఉంటారు. అనగా యాజకుడు, ప్రత్యక్ష గుడారంలోని యాజకుడు వారి యొక్క విన్నపాలని, వారి యొక్క ప్రార్థనలు ఆయన పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి దేవునికి ఆయన ప్రార్థన ద్వారా తెలియజేసేవాడు. మరి దేవుడు వారి యొక్క పాపములన్నింటినీ క్షమించి వారి తమ యొక్క జీవితాలు దిద్దుకోవడానికి దేవుడు సహాయం చేసేవాడు. మరి అంత మాత్రమే కాకుండా అక్కడనే ఆ యొక్క స్థలంలోనే ఆ కాలంలో ఆ యొక్క ప్రత్యక్ష గుడారం యొక్క ఆవరణలో ప్రజలందరూ ఎలాగైతే సరిదిద్దుకున్నారో, ఈరోజు మనము కూడా దేవుని సన్నిధిలోనికి వచ్చి మన యొక్క పాపములు దిద్దుకోవాలనేసి ఆయన నేర్పిస్తున్నాడు. మనకు ఆ యొక్క లేవి కాండంలోనికి మనము వెళ్ళినట్టయితే, ఆ ధర్మశాస్త్రంలోని లేవియ కాండంలో 23వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు ముఖ్యంగా 7 పండుగలు వాళ్ళు జరుపుకునేవారు. పస్కా పండుగ, పులియని రొట్టెల పండుగ, మరి గుడారాల పండుగ, పెంతెకోస్తు పండుగ, మరి పాప ప్రాయశ్చిత్తార్థ పండుగ అంటారు. దాన్ని ప్రాయశ్చిత్తార్థపు దినం అనగా యామ్ కిపూర్ అంటారు. అది సంవత్సరానికి ఒకమారు 7వ నెలలో వారు ఆచరిస్తారు. ఆ యొక్క సందర్భంలో ఇశ్రాయేలు ఎక్కడెక్కడున్న, ప్రపంచమంతా ఎక్కడెక్కడ ఉన్న ఇశ్రాయేలు అందరూ కూడా దేవుని యొక్క ఆలయం వద్దకు వచ్చి వారు ఆ యొక్క దినాన్ని ఉపవాస దినంగా పాటిస్తూ వారు దుఃఖపరుచుకుంటూ వారు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుతూ వాళ్ళు ప్రార్థనలు చేస్తారు. అనగా దిద్దుబాటును గురించి సంవత్సరంలో ఒకసారి వారు తమని తాము సరిదిద్దుకోవడానికి ఈ యొక్క ప్రాయశ్చిత్తార్థ దినం పండగ రోజు వారు ఉపవాస దినంగా ఆచరిస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటారు. దాన్ని యామ్ కిపూర్ అంటారు. కానీ ఈ యొక్క నవీన కాలపు క్రైస్తవమైన మనము అనుదినము మన యొక్క పాపముల గురించి మనము చింతపడచ్చు, వాటిని ఒప్పుకొనొచ్చు, మనల్ని మనం దిద్దుకొనొచ్చు, మనము ముందుకు వెళ్ళవలసిందిగా మనం ప్రభువు బోధించుతున్నాడు. నేటి కాలంలో కూడా ఈ యొక్క నవీన కాలపు ఇశ్రాయేలు కూడా ఈ యొక్క యామ్ కిపూర్ అనే పండుగను నేడు కూడా వాళ్ళు ఆచరిస్తూనే వస్తున్నారు. వారు ఇంకనూ కూడా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తును తెలుసుకోకుండా ఆయన మాత్రమే పాప క్షమాపణ కలిగించే దైవమని వారు తెలుసుకోకుండా ఇంకా కూడా ఈ యొక్క ఆచార సంబంధమైన వారి యొక్క భక్తిని వారు కొనసాగిస్తూ వస్తుంటున్నారు. కానీ యేసుక్రీస్తు యొక్క రక్తము మాత్రమే మనల్ని ప్రతి పాపం నుండి విడిపించునే మాట క్రైస్తవులుగా మనం తెలుసుకుని ఉంటున్నాం.
మరి ధర్మశాస్త్రం కూడా అదే బోధిస్తున్నది. ఎవరైతే క్రీస్తు రక్తము చేత వారు కడగబడతారో, ఎవరైతే మారు మనస్సు పొంది తమ ప్రవర్తన దిద్దుకొని మారు మనస్సు పొంది బాప్తిస్మము పొంది ఎవరైతే యేసుక్రీస్తును తమ సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన యొక్క రక్త మాంసములతో వారు కడగబడతారో, శుద్ధీకరణ చేయబడతారో, వారు మాత్రమే తమ ప్రవర్తన దిద్దుకోవడానికి, వారికి మాత్రమే పాప క్షమాపణ కలుగుతుందనేసి ధర్మశాస్త్రం మనకు నేర్పిస్తూ వస్తున్నది. కాబట్టి మనము దేవుని సన్నిధిలో మనం మన యొక్క పాపములను మనము సరిదిద్దుకుంటున్నాం. అంత మాత్రమే కాకుండా చూడండి, మీకు ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయం మొదటి 7 వచనాల్లో కూడా కొన్ని అద్భుతమైన మాటలు మనకు కనబడతాయి. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు యెహోవా మందిర ద్వారం నిలువబడి ఈ మాట అచ్చటనే ప్రకటించుము, యెహోవాకు నమస్కారం చేయుటకై ఈ ద్వారములలో పడి ప్రవేశించి యూదా వారలారా యెహోవా మాట వినుడి, సైన్యములకు అధిపతియగు ఇశ్రాయేలు యొక్క దేవుడునకు యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, నేను ఈ స్థలమున మేము నివసింపజేయనట్లు చూడండి, మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. ఆ రోజు ఇర్మియా గారు దేవుని యొక్క ఆలయంలోనికి వచ్చి ఆయన ఇశ్రాయేలు వారితో యూదా వారితో సెలవిస్తున్నాడు, మీరు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. ఈ స్థలం యెహోవా ఆలయము, ఈ స్థలం యెహోవా ఆలయం మీరు చెప్పుచున్నారే, ఈ మోసకరమైన మాటలు ఆధారం చేసుకొనుడి. అలాగున మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థముగా చక్కపరచుకొని ప్రతివాడు తన పొరుగు వాని యెడల తప్పక న్యాయము జరిగించి పరదేశులను తండ్రి లేని వారిని విధవరాలను బాధింపకయు ఈ చోట నిర్దోషి రక్తము చిందింపకయు మీకు మీరు కీడు కలుగ చేయు అన్య దేవతలను అనుసరింపకయు ఉండినడలా ఈ స్థలమున తమకు నిత్యముగా ఉండడానికి పూర్వకాలం నేను మీ పితరులకు ఇచ్చిన దేశంలో మిమ్మల్ని కాపురం ఉంచుదును. ముఖ్యంగా ఆయన మీరు చూడండి, మీ యొక్క క్రియలను మీ యొక్క మార్గంలో మీరు సరిదిద్దుకొనండి. ఆలయం మీరు యెహోవా ఆలయంకి వచ్చి ఉంటున్నారు, మరి ఇక్కడికి వచ్చి మీరు ప్రార్థన చేయించున్నారే కానీ మీరు ముఖ్యముగా మీరు మోసకరమైన మాటలను మీరు మాట్లాడుచున్నారు. మరి మీరు మార్గంలో మీ క్రియలు మీరు యథార్థంగా నడుచుకొనక పొరుగువాని ఎడల మీరు తప్పక న్యాయం జరిగించకుండా ఉంటున్నారు. పరదేశులను తండ్రి లేని వారిని విధవరాలను బాధించుచున్నారు. మీరు ఈ యొక్క నిర్దోష రక్తాన్ని మీరు చిందించుచున్నారు. ఈ యొక్క క్రియలన్నింటినీ మీరు మార్చుకోనకుండా దేవుని ఆలయంలోనికి వచ్చి మీరు దేవుని ఆరాధించినట్టు కూడా అక్కడ ఎటువంటి ప్రయోజనం లేదనేసి వాక్యం తెలియజేస్తున్నదండి. చూడండి, మీకు మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయంలో ప్రభువు అంటున్నాడు, ప్రభువా ప్రభువా అని మీరు నన్ను పలుకు పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలోనికి చేరుకోలేడు, కానీ తండ్రి చిత్తము ప్రకారం ఎవరైతే జీవిస్తాడో వారు మాత్రమే దేవుని రాజ్యం స్వతంత్రించుకుంటారనేసి ప్రభు ఆయన పంట మీద ప్రసంగంలో ఆయన బోధిస్తూ వస్తున్నాడు. అనగా దేవుని మనం ఆరాధించాలి, దేవుని ఎడల మనం భక్తిగా జీవించడం మాత్రమే కాకుండా మన చుట్టూ ఉన్న వారికి కూడా ఏ అపకారం చేయకయు, ఎవరికి ఏ మోసము చేయకయు, విధవరాలను మనం ఏమార్చకయు, మరి ఇలాంటి వంకర మార్గంలో నడచకుండా ఉండాలి. ఇది మాత్రమే దేవునికి ఇష్టమైన భక్తి అంటున్నాడు. మీకా గ్రంథంలో కూడా ఒక అద్భుతమైన మాట మన దేవుడు మనకు కనపరుస్తున్నాడండి. మీకా గ్రంథము మరి 6వ అధ్యాయంలో కొన్ని అద్భుతమైన మాటలు మనకు కనబడతాయి. మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనంలో, మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది, న్యాయముగా నడుచుకుంటయు కనికరమును ప్రేమించుటయు దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇదింతే కదా యెహోవాని అడుగుచున్నాడు. చూడండి, ముఖ్యంగా మనము వీటిని మనం నేర్చుకోవాలి. భక్తి, దేవుని మనం భక్తి చేయడంతో పాటు నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించునే ఆజ్ఞ ప్రకారం మనము నడుచుకోవాలి. మనం కనికరం కలిగి జీవించాలి, ప్రేమ కలిగి జీవించాలి, దీన మనసు కలిగి జీవించాలి. మనల్ని మనం తగ్గింపుచ్చుకొని మనం జీవించే జీవితాన్ని జీవించాలనేసి ప్రభువు యొక్క సన్నిధిలో అది మాత్రమే ఆయనకు ఇష్టమైన జీవితం అని మనం మరీ ముఖ్యముగా తెలుసుకోవాలి. చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనంలో కూడా యాకోబు గారు కూడా కొన్ని అద్భుతమైన మాటలు రాసి ఉంటున్నాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనంలో, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా
దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులను పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తన కంటకుండా తను తాను కాపాడుకుంటాయి. ఇది చూడండి, మనము ఇలాంటి భక్తి జీవితం కలిగి జీవించాలి అనగా మనల్ని అటువలే మనం దిద్దుకొని దేవునికి ఇష్టమైన ఆయన ఆజ్ఞానుసారంగా జీవించడమే మనము ఈ యొక్క నూతన సంవత్సరంలో మనం సరిదిద్దుకోవడము, మరి సిద్ధపాటు కలిగి జీవించడం. అంతేగాని చూడండి, మనల్ని మనం దిద్దుకోవాలంటే అది అసహ్యం అనేసి మనం వాక్యం తెలియజేస్తున్నది. చూడండి, ఎవరికి వారు వారిని దిద్దుకోవడం అన్నా, మనల్ని ఎవరైనా ఒకరు మనకు ఒక సలహా, నువ్వు ఇలాంటి పరిస్థితుల్లో ఉంటున్నావు, నిన్ను సరిదిద్దుకోనైనా అని ఒకవేళ దైవజనులు కావచ్చు, దేవుని యొక్క వాక్యం చెప్పేవారు కావచ్చు, లేక ముఖ్య స్నేహితులు, మంచి స్నేహితులు కావచ్చు, అలాంటి వారికి మనకు సలహా ఇచ్చినా కానీ మనకు అవి అసహ్యంగా ఉంటున్నాయంట. చూడండి, కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 17వ వచనంలో చూసినట్టయితే, దిద్దుబాటు నీకు అసహ్యము కదా. చూసిరారమ్మా, దిద్దుబాటు నీకు అసహ్యం. ఎవరైనా ఒక మంచి సలహా ఇచ్చి అయినా నిన్ను సరిదిద్దుకో అంటే ఆ మాట వాళ్ళకి రుచించదు. ఇంకా అలాంటి వాటిని ప్రోత్సహించడం అంటే వాళ్ళకి సంతోషంగా ఉంటుంది, కానీ నిన్ను సరిదిద్దుకోనైనా అనే మాట వారికి, ఆ దిద్దుబాటు వచనం వాళ్ళకి అసహ్యంగా ఉంటుందంట. చూడండి, దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నీ మాటలను నీ వెనుకకు త్రోసివేసెదవు, నీవు దొంగను చూచినప్పుడు వారితో ఏకీభవించదవు, వ్యభిచారంతో నీవు సాంగత్యం చేసేదవు, కీడు చేయవలని నీవు నోరు తెరుచుచున్నావు, నీ నాలుగు కపటము కల్పించుచున్నది, నీవు కూర్చుండి నీ సహోదరుల మీద కొండములు చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుడి మీద అపనిందలు మోపుచున్నావు. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినై ఉంటిని, అందుకు నేను కేవలం నీ వంటి వాడిని నేను వండుకుంటివి. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులు నేను మరుగుగా ఉంచి నిన్ను గద్దించదను. చూడండి, నువ్వు ఇలాంటి పనులు చేస్తున్నా కానీ నేను మౌనిగా ఉండిపోయిననేసి ప్రభు బాధపడుచున్నాడండి. కాబట్టి ఎవరైనా ఒక మంచి సలహా ఇచ్చినట్టయితే, మనల్ని సరిదిద్దుకునే వచనం ఏమైనా తెలియజేసినట్టయితే, వాటిని మనం అంగీకరించి మనలోని ఆ లోపాలను మనం సరిదిద్దుకొని ఈ యొక్క రాబోయే సంవత్సరంలో మనము సిద్ధపడి ముందుకు వెళ్ళాలి. బైబిల్ గ్రంథంలో కూడా దైవజనులు కావచ్చు, ప్రవక్తలు కావచ్చు, మహారాజులు కావచ్చు, వారు కూడా వారు చేసిన పాపం పట్ల గద్దింపబడినప్పుడు వారు సరిదిద్దుకొని మరలా దేవుడి వైపు తిరిగినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. మనకందరికీ తెలిసిన మహారాజు నుండి ఈ యొక్క దావీదు గారు, ఆయన దేవుని యొక్క హృదయానుసారుడుగా ఆయన పేరు పొందినవాడు. దేవుని పట్ల ఆయన విధేయత చూపిస్తూ దేవుని ఆజ్ఞ ప్రకారం నడుచుకుని దేవుడి చేత అభిషేకం పొందిన రెండవ మహారాజు, ఉమ్మడి ఇశ్రాయేలుకు రెండవ మహారాజు దావీదు గారు. మరి అంతటి భక్తుడు కూడా ఒకానొక సమయంలో ఒక చూడరాని దృశ్యంను చూసి ఆయన పాపం చేసినాడు. చూడండి, ఊరియా భార్య అయినటువంటి బత్షెబా ఆమె స్నానం చేయించున్నప్పుడు సాయంకాలం వేళ ఈయన చూచి తల ఉంచుకొని వచ్చేయకుండా మరలా ఆ స్త్రీ యొక్క సౌందర్యానికి ఈయన మోహించి తన సైనికుని పంపి ఆ యొక్క బత్షెబాను తన ఎద్దకు తెచ్చుకొని ఆమెతో పాపం చేసినాడు. చూడండి, ఆమె యొక్క భర్త ఊరియా గారు దేశము కొరకు, ఇశ్రాయేల్ దేశం కొరకు ఆయన శత్రువులతో పాటు యుద్ధం చేస్తున్నాడు. ఆయన ఉన్న భార్యను ఈయన సంరక్షించాల్సిన బాధ్యత కలిగినటువంటి దావీదు ఆమెతోనే పాపం చేసి ఆమెను చెడగొట్టినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. అంత మాత్రమే కాకుండా ఈ యొక్క పాపమును కప్పిపుచ్చుకోవడానికి దావీదు ఊరియాను తన దేశానికి పిలిపించి మరలా ఇశ్రాయేల్ దేశానికి పిలిపించి ఆయనను తన గృహానికి పంపినా కానీ ఉత్తముడైన యథార్థవంతుడైన ఈ యొక్క ఊరియా, నా జనులు అక్కడ యుద్ధం చేస్తున్నారు, నేను వెళ్ళి నా భార్యతో సుఖపడుతున్నా అనేసి ఆయన యొక్క రాజ ప్రాంగణంలోనే ఆయన నిద్రపోయినాడు. 2 మార్లు అలాగే చేసినప్పుడు తన యొక్క మరణ శాసనాన్ని చేతపట్టుకొని ఆయనే ఆ యొక్క యుద్ధ రంగానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క యోవాబు గారు యొక్క మరణ శాసనాన్ని చదివి మోపుగా యుద్ధం జరుగుతున్న చోట ఊరియాను ముందు పెట్టి ఊరియా చనిపోవడానికి అక్కడ దావీదు కారణమైన వాక్యంలో చూస్తున్నాం. ఈ విషయాలన్నీ కూడా తెలుసుకున్న నాతాన్ అనే ఒక ప్రవక్త దావీదు యుద్ధకు వెళ్ళి, నువ్వు చేసిన పని ఏమిటి, ఇలాంటి నీచమైన పని నువ్వు చేసినావనేసి ఆయన గద్దించినప్పుడు
దావీదు ఆ నాతాను ప్రవక్త పైన ఎటువంటి కోపం చూపించకుండా తనను తాను సరిదిద్దుకొని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి పాప పని ఒప్పుకొని పశ్చాత్తాపడి ఆయన దేవుని సన్నిధిలో ఆయన తనను తాను సరిదిద్దుకున్నాడు. మరి సరిదిద్దుకున్న దావీదు మరలా అటువంటి పాపం మరెన్నడూ కూడా చేయకుండా దేవుని దృష్టిలో ఆయన ఇష్టమైన జీవితాన్ని జీవించడం మాత్రమే కాకుండా 40 సంవత్సరాల పాటు ఇశ్రాయేలు యొక్క రాజ్యాన్ని పరిపాలించినాడు. మరి 73 కీర్తనలు రాయడానికి దేవుడు అతనికి సహాయం చేసి ఉంటున్నాడు. దిద్దుకోవాలి, సరిదిద్దుకుంటేనే మన యొక్క ముందు జీవితము బాగుంటుందండి. చూడండి, మీకు యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనం మనం చదివినట్లయితే అద్భుతమైన మాట అక్కడ కనపడుతుందండి. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనంలో, దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషం కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము, ఇదే యెహోవా వాక్కు. ఎవరైనా పాపము చేసి దుష్టుడుగా జీవించి ఆ యొక్క నిత్య నరకంలోనికి పోవడం వల్ల మన దేవుడు సంతోషించేవాడు కాదు. కానీ ఆ దుష్టుడు తన దుష్ట మార్గమును నుండి విడిచిపెట్టి దేవుని వైపుకి తిరిగి తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నిజమైన సంతోషమని దేవుడు తెలియజేస్తూ వస్తున్నాడండి. అంత మాత్రమే కాకుండా 31వ వచనంలో కూడా, మీరు జరిగించిన అక్రమ క్రియలన్నింటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకునుడి. ఇశ్రాయేలులారా, మీరు ఎందుకు మరణం నొందుదురు? చూడండి, ఇది వరకు జరిగిన కాలం జరిగిపోయినది. మీరు ఒక నూతన బుద్ధి తెచ్చుకోండి, ఒక నూతన హృదయాన్ని మీరు కలిగి జీవించండి. అలా మీరు దేవుని వైపు మిమ్మల్ని మీరు సరిదిద్దుకొని దేవుని వైపు తిరిగినట్టయితే రాబోయే నూతన సంవత్సరం అంతా కూడా దేవుడు మీకు ఆశీర్వాదకరమైన జీవితమును, ఆరోగ్యకరమైన జీవితము, ఒక భద్రత కలిగిన జీవితమును దేవుడు మనకందరికీ అనుగ్రహించబోచున్నాడండి. అటువంటి జీవితాన్ని మనం కలిగి జీవించాలనేసి దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. అసలు నిజానికి మనం వేటిని దిద్దుకోవాలి, మన జీవితంలో మనం వేటిని దిద్దుకోవాలి అనే ఒక 3 అంశాలు నేను మీకు త్వరగా మీకు తెలియజేసి నా యొక్క వాక్య సందేశాన్ని మీకు నేను ముగిస్తాను. చూడండి, మన జీవితంలో మనము వేటిని దిద్దుకోవాలన్నప్పుడు 3 అంశాలండి. మొట్టమొదటిగా మన నడవడి దిద్దుకోవాలి, అనగా మన ప్రవర్తనను దిద్దుకోవాలి. రెండవదిగా మనము మన యొక్క లోపాలను దిద్దుకోవాలి, మనలో ఉన్న లోపాలను మనము సరిదిద్దుకోవాలి. మూడవదిగా మనము చేస్తున్న తప్పులను మనము దిద్దుకోవాలి. మరలా అటువంటి తప్పులు చేయకుండా మనల్ని మనం సరిదిద్దుకోవాలి. మొదటిగా మనము మన యొక్క నడవడిని, ప్రవర్తనను దిద్దుకోవాలి. చూడండి, ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయం 2వ వచనంలోని 2వ భాగంలో మనం చదివినట్టయితే, మేము దేశమందుండు అన్యజనుల్లోని స్త్రీలను పెళ్లి చేసుకొని మా దేవుని దృష్టికి పాపము చేసితిమి. అయితే ఈ విషయంలో ఇశ్రాయేలు తమ నడవడిని దిద్దుకొందురని నిరీక్షణ కద్దు. చూడండి, ఇశ్రాయేలు జనాంగము యెహోయాకీము యొక్క రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు ఆ యొక్క ఇశ్రాయేల్ దేశం పైన, యూదా దేశం పైన బబులోను రాజు అయిన నెబుకద్నెజరు దండెత్తి వారిని చెరగా పట్టుకొని 70 సంవత్సరాల చెరను వారు అనుభవించినారు. మరి 70 సంవత్సరాల యొక్క ఈ చెరలో వారు ఆ యొక్క యెహోయాకీము యొక్క కాలంలోనే వారు 70 సంవత్సరాల చెరకు ముందే దేవునికి అవిధేయులుగా, లోబడని ప్రజలుగా జీవించడం వల్లనే వారు చెరకు అప్పగింపబడ్డారు. చెరలో కూడా తమ యొక్క మార్గాన్ని వారు మార్చుకోలేదు, తమ క్రియలను వారు మార్చుకోలేదు. వారిని వారు సరిదిద్దుకోకుండా ఆ యొక్క దేశంలోని బబులోని దేశంలో ఉన్నటువంటి అన్యజనులను వాళ్ళు పెళ్లి చేసుకొని, మరి దేశమంతటా వారు చెదిరిపోయి అన్యజనులను, అన్య స్త్రీలను వారు పెళ్లి చేసుకొని దేవుని దృష్టిలో వారు పాపం చేసి ఉంటున్నారు. అన్యజనులు అనగా దేవుని ఎరుగని వారు అని అర్థం. అన్యజనులు అనగా దేవుని ఎరుగని వారు. దేవుని ఎరుగని యొక్క స్త్రీలను పెళ్లి చేసుకున్న వారిని, ఆ స్త్రీలు దేవుని వైపు నుంచి వారు త్రిప్పివేసి విగ్రహారాధన వైపుకు వారిని ప్రోత్సహించుంటున్నారు. ఈ యొక్క కార్యములు తెలుసుకున్న ఎజ్రా గారు ఎంతో దుఃఖపడుచు తన వస్త్రాలు చించుకొని, ఇలాంటి పొరపాట్లు మీరు చేసి ఉన్నారే అనేసి ఆ యొక్క జనులను ఆయన ఉద్దేశించి మాట్లాడినప్పుడు ప్రజలందరూ, ఇశ్రాయేల్ అందరూ కూడా తమ తప్పును తమ నడవడిని వారు దిద్దుకొని మరలా ఆ అన్యజనుల స్త్రీలను, ఆ బిడ్డలను అందరిని వారు విడిచిపెట్టేంత వరకు కూడా వారు తమను తాము తగ్గించుకోవడం జరిగినదండి. అనగా అన్యజనులు అనగా దేవుని ఎరుగని వారు
దేవుని బిడ్డలను తమ మార్గం నుంచి తప్పించి వేస్తారనేసి దేవుడు బాధను ఉంచుతున్నాడు. కాబట్టి వారు అక్కడ తమ ప్రవర్తనను అక్కడ దిద్దుకున్నట్టుగా మనం వాక్యంలో చూస్తున్నామండి. అంత మాత్రమే కాకుండా యెషయా గ్రంథము 59వ అధ్యాయం 8వ వచనంలో కూడా ఒక అద్భుతమైన మాట ఉంటుంది. శాంతవర్తనము వారు ఎరుగరు, వారి నడవడులలో న్యాయము కనపడదు, వారు తమ కొరకు వంకర త్రోవలు కల్పించుకొనుచున్నారు, వాటిలో నడుచువాడు ఎవ్వడును శాంతి నొందడు. చూడండి, ఎవరైతే వంకర త్రోవలలో నడుచుకుంటారో, ఎవరైతే న్యాయము కనపడకుండా నడుచుకుంటారో వారందరూ కూడా వారి జీవితాల్లో శాంతి అనేది పొందరు. మన జీవితాల్లో మనం శాంతి కలిగి జీవించాలంటే మన యొక్క నడవడం అనక వంకర త్రోవల నుంచి మనం బయటకు రావాలి. దేవుడు సూచించిన మార్గంలో మనం నడచాలి. అప్పుడు మాత్రమే దేవుడు మనకు ఆశీర్వాదకరంగా ఉంటూ మన జీవితాల్లో ఆ శాంతిని నెమ్మదిని కలిగిస్తుంది. ఎవరైతే వంకర ద్వారంలో తమ నడతలు నడుచుకుంటారో వారి జీవితాల్లో శాంతి సమాధానం ఉండదు. కనుక ఆ వంకర మార్గంలో ఉన్నటువంటి ఆ నడవడంలో నుంచి మనము మన ప్రవర్తనను మార్చుకొని దేవునికి ఇష్టమైన నడవలో మనం నడాలనేసి దేవుడు కోరుకుంటున్నాడు. బైబిల్ గ్రంథంలో ప్రతి ఒక్క విషయానికి దేవుని బైబిల్ గ్రంథంలో మనకు ఉదాహరణలు దొరుకుతూనే ఉంటాయండి. చూడండి, మీకు ఆ యొక్క నినేవే పట్టణస్థులు, ఆ యొక్క రాజు, ప్రతి ఒక్కరు కూడా తమ నడతలను వారి వంకర మార్గాలను నడుస్తూ దేవుని ఉగ్రతకు వారు లోనైనప్పుడు దేవుడు తన ప్రవక్త అయినటువంటి అమిత్తయి కుమారుడైన యోనాను పంపించి వారికి నీవు తెలియచేయము, దేవుని ఉగ్రత మీ పైకి రాబోచున్నది ప్రకటించమన్నప్పుడు ఆయన ఆ యొక్క నినేవే పట్టణానికి వెళ్లకుండా తర్షీషు పట్టణానికి వెళ్ళడము, అక్కడ ఆ యొక్క ఓడలో ప్రయాణం చేయించున్నప్పుడు ఒక గొప్ప తుఫాను రావడము, మరి ఆ తుఫానులో మరి ఆయన యోనా గారిని సముద్రంలో పడివేసినప్పుడు ఒక భారీ తిమింగళం ఆయన్ని మింగివేయడము, మరలా 3 రోజులు ఆయన యొక్క భారీ మత్స్యం కడుపులో ఉండడము, తర్వాత ఆయన బయటకు కక్కివేసిన తర్వాత మరలా బుద్ధి తెచ్చుకొని దేవుని యొక్క మాట ప్రకారం ఆయన నినివే పట్టణానికి వెళ్ళి ఆయన ప్రకటించినప్పుడు ఆ యొక్క నినివే పట్టణంలో ఇదిగో దేవుని ఉగ్రత మీ పైనకి రాబోతున్నది కాబట్టి మిమ్మల్ని మీరు సరిదిద్దుకోండి అని ఎప్పుడైతే యోనా ప్రకటించినాడో రాజు మొదలుకొని బంటు వరకు పశువులన్నీ కూడా ఉపవాస దినానికి వారు ఆచరిస్తూ వారు గోనె పట్టు కట్టుకొని బూడిదలో కూర్చొని ఉపవాస దినాన్ని ఆచరిస్తూ కన్నీరు కారుస్తూ దేవుని ఎదుట వారు మొర్ర పెట్టినప్పుడు దేవుడు వారిని క్షమించి ఆ యొక్క ఉగ్రత నుంచి వారిని కాపాడగా మనం వాక్యంలో చూస్తున్నామని. అనగా మనము కూడా దేవుని యొక్క ఉగ్రతకు, మన యొక్క విపరీతమైన చేష్టలతో నడవడితో దేవునికి ఉగ్రతకు మనము లోనే ఉంటున్నామేమో. కాబట్టి మనము కూడా మన ప్రవర్తనను దిద్దుకున్నప్పుడు దేవుడు మనకు ఆయన యొక్క కోపాన్ని చల్లార్చుకుని మన పైన ఆయన మనకు తప్పకుండా సహాయం చేస్తాడండి. రెండవదిగా నేను మీకు తెలియజేస్తున్నాను, వేటిని సరిదిద్దుకోవాలంటే లోపాన్ని సరిదిద్దుకోవాలి, లోపమును సరిదిద్దుకోవాలి. తీతు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో చూసినట్లయితే, నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారం నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణంలోనూ పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చింది అనే మాట అక్కడ మనం చూస్తున్నాం. తీతుకు రాస్తూ పౌలు గారు, ఇదిగో నేను నీ లోపముగా ఉన్న వాటిని దిద్దుకోవాలి. పౌలు గారు ఆయన అనేక సంఘాలకు 14 ఉత్తరాలు రాసినాడు. ఆయన ఆ ఉత్తరాల్లో కూడా ఆయన స్థాపించిన సంఘాలలో ఉన్న వారికి మరలా తమ లోపాలను సరిదిద్దుకునే విధంగా ఆయన వారికి పత్రికలు రాస్తూ వస్తున్నాడు. ముఖ్యంగా మనం దిద్దుకోవాలంటే మనలోని లోపాలు మనం సరిదిద్దుకోవాలి, అంతరంగ స్వభావంలోని లోపాలు మనం సరిదిద్దుకోవాలి, ఆత్మీయ జీవితంలోని లోపాలు మనం సరిదిద్దుకోవాలి, అనుబంధంలో ఏదైనా లోపం ఉంటే వాటిని కూడా మనం సరిదిద్దుకోవాలి. మన లోపాన్ని మనం సరిదిద్దుకోవాలనేసి వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి మొట్టమొదటిగా మన యొక్క ప్రవర్తనను సరిదిద్దుకుందాం, రెండవదిగా మనము మన యొక్క లోపాన్ని సరిదిద్దుకుందాం, మూడవదిగా నేను ముగిస్తాను, మన యొక్క తప్పులు మనం సరిదిద్దుకోవాలనేసి వాక్యం మనకు నేర్పిస్తున్నదండి. మన యొక్క తప్పులు మనం దిద్దుకోవాలి. 2 తిమోతి 3వ అధ్యాయం 16-17 వచనాల్లో, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమును పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం కలిగిన ప్రతి లేఖను ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుకుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైనది. కాబట్టి మన యొక్క తప్పులు మనం దిద్దుకోవాలనేసి వాక్యం మనకు
మనకు నేర్పిస్తున్నదండి. కీర్తన గ్రంథం 19:12 తెలియజేసిన రీతిగా, తన పొరపాటులు కనుగొనగల వాడెవడు, నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చుమనగా, ప్రతి ఒక్కరము తప్పులు చేయుచున్నాము కాబట్టి, మన తప్పుల నుంచి మనం విడిపించడానికి దేవుని వాక్యం మనకు శరణ్యం. కాబట్టి దేవుడి సన్నిధిలో మన యొక్క లోపాలను, తప్పులను మనం సరిదిద్దుకుందాం. మొట్టమొదటిగా ప్రవర్తనను దిద్దుకుందాం, రెండవదిగా మనము లోపాలని సరిదిద్దుకుందాం, మూడవదిగా తప్పులు సరిదిద్దుకుందాం. ఈ యొక్క నూతన సంవత్సరంలో ప్రవేశించబోచున్న మనము మన యొక్క జీవితాన్ని అంతటిని మనం సరిదిద్దుకొని రాబోయే సంవత్సరం మనం సిద్ధపడి మనము దేవుని సన్నిధిలోకి మనము ముందుకెళ్దాం. మరి ఈ యొక్క చిన్న ప్రార్థన చేసుకుని మన యొక్క వాక్య సందేశాన్ని మనం ముగించుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల రాజా, గడిచిన సంవత్సరం అంతయు మీరు మమ్మల్ని భద్రపరిచి కాపాడి ఉంటున్నారు నాయన తండ్రి. రాబోయే సంవత్సరంలో నా తండ్రి, నా తండ్రి, ఈ గడిచిన సంవత్సరంలో మీకు విరోధంగా చేసిన తప్పులన్నింటినీ దయతో మమ్మల్ని మన్నించి, రాబోయే సంవత్సరంలో ఒక నూతన పరివర్తనమైన జీవితం జీవించడం మాకు కృపను, సహాయం దయచేయమని నా తండ్రి, రాబోయే సంవత్సరం అంతా ఒక సిద్ధపాటుతో మేము నా తండ్రి సిద్ధపడి మీ యొక్క కరుణా కటాక్షములకు మేము పొందుకోవడానికి నా తండ్రి మాకు సహాయం దయచేయమని, అటువంటి జీవితాన్ని మాకు ప్రసాదించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున పాపినే బ్రతిమాలి వేడుకొంచున్నా పరమ తండ్రి. ఆమేన్.